హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి జీడబ్ల్యూ యాప్ గురించి తెలియదు. దాన్ని ఎట్లా ఓపెన్ చేయాలి ఏంటనేది తెలియదు. దాని గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఓకేనా? దీనిలో మెజర్మెంట్స్ కానీ ఎట్లా వాల్ ఎలివేషన్స్లో ఎలా చెక్ చేయాలనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఓకేనా? రైట్. ఫస్ట్ ఇలా వెళ్ళాలి. మోడల్ కాదు, మనకు ఎలక్ట్రికల్ కావాలి కాబట్టి ఎలక్ట్రికల్లోకి వెళ్ళిపోతాం. ఓకేనా? ఇట్లా పైనకి స్క్రోల్ చేస్తే మనకు పైనకి కిందకి స్క్రోలింగ్ చేస్తే అప్పుడు మనకి ఏది అవసరం ఉంటే అది పిహెచ్ అంటే పిహెచ్, ఫైర్ అంటే ఫైర్, హెచ్విసి అంటే హెచ్విసి, ఎలక్ట్రికల్ అంటే ఎలక్ట్రికల్. ఓకేనా? ఎలక్ట్రికల్ తీసినాం. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఓపెన్ చేసినాం. ఎలక్ట్రికల్లో చూసుకోవాలండి మనం ప్లాట్ నెంబర్ ఆడ, లేకుంటే మనం ఇక్కడ టైటిల్లో చెక్ చేసుకోవాలి. టైటిల్కి వెళ్ళి మనం ప్లాట్ నెంబర్, టవర్ అన్నీ చెక్ చేసుకోవచ్చు. ప్లాట్ నెంబర్ యూనిట్ 4, టవర్ 456, ఎలక్ట్రికల్ వాల్ ఎలివేషన్ ఫర్ యూనిట్ 4ది. ఓకేనా? ఇలా చెక్ చేసుకోవాలండి మనం. ఒక నిమిషం, మనం ఒక బెడ్రూమ్ తీసుకుందాం అండి. ఏదైనా ఒక బెడ్రూమ్ తీసుకుందాం అనుకోండి. చూడండి, మాస్టర్ బెడ్రూమ్లో ఇట్లాగే ఓపెన్ చేసుకోవాలి. ఎలివేషన్ ఇక్కడ తీసుకోవాలి. వాళ్ళ ఎలివేషన్ ఇదిగోండి. ఎలివేషన్లో మనం ఫస్ట్ ఎలివేషన్ ఇక్కడ ఉంటుందండి. ఈ ఎలివేషన్ అంతా మనకు ఇప్పుడు ఇది ఒక ఎలివేషన్, ఇది ఒక ఎలివేషన్, ఇది ఒక ఎలివేషన్. సింబల్స్ అండి. సింబల్స్ కూడా తీసుకోవాలండి. మనం లెజెండ్లోకి వెళ్తే మనకు ఏ సింబల్, ఏ పాయింట్, ఏం సింబల్ అనేది ఇక్కడ చూసుకోవాలి. వాల్ మౌంటెడ్ ఎల్ఈడి లైట్, మిర్రర్ లైట్ పాయింట్, సర్ఫేస్ మౌంటెడ్ లైట్, షాన్లర్, సీలింగ్ ఫ్యాన్, ఎగ్జిస్ట్ ఫ్యాన్, సీలింగ్ పాయింట్, బెల్ బజర్, టీవీ, టెలిఫోన్ అన్నీ ఇందులో మనకు లెజెండ్లో ఇస్తాడండి. లెజెండ్లో ఇచ్చిన దాన్ని బట్టి మనం ఏ పాయింట్ ఏందనేది ఐడెంటిఫై చేసుకోవాలి. ఐడెంటిఫై చేసుకొని మనం ఇలా స్విచ్ బోర్డ్ హైట్ కూడా ఇస్తాడండి లెజెండ్లో. మనకు టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అన్నీ ఒకసారి డ్రాయింగ్ మంచిగా స్టడీ చేయాలి. స్టడీ చేసి మనం దాన్ని క్లారిటీగా చెక్ చేసుకుంటే ఏమి ఉండదు, అంతే సింపుల్. ఓకేనా? మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళి మనం ఎలివేషన్స్ చూసుకోవాలి. ఫస్ట్ ఎలివేషన్ తీస్తాడండి. ఇదిగోండి ఎలివేషన్ కనిపిస్తుంది. 19, 20, 21, 22. మనకి ఎలివేషన్ 19 అండి. 19 ఎలివేషన్లో ఏముందో మనం చెక్ చేసుకోవాలి. పార్ట్స్ ఇస్తాడు. బెడ్రూమ్ ఇచ్చింది కదా, ఎలివేషన్ 19 అంటే కింద పార్ట్స్ ఇస్తాడు మనకు. ఒక్కొక్క ఎలివేషన్ పార్ట్ ఇస్తాడు. ఆ పార్ట్ అనేది మనం ఆ పార్ట్లో ఏమేమి ఉంది, ఆ ఎలివేషన్లో ఏమేమి ఉంది అనేది చెక్ చేసుకొని దాని ప్రకారం మనం చేసుకోవాలండి. ఓకేనా? ఇక్కడ 6+2 ఇచ్చిండు. ఇందులో ఇక్కడ చూడండి. ఓకేనా? ఇట్లా పైనకి స్క్రోల్ చేసుకొని మనకి ఎలివేషన్ ఏడు ఉందో ఇందులో ఇవి ఎలివేషన్ ఇస్తాడు. ఎలివేషన్ ఇస్తే ఇలా ఎలివేషన్స్ మనం చూసుకోవాలన్నమాట. పార్ట్ వైజ్ ఇస్తాడు, పార్ట్స్ వైజ్ ఇస్తాడు. పార్ట్లో మన ఎలివేషన్ ఏడు ఉందో ఎత్తుకోవాలి. మనకు మాస్టర్ బెడ్రూమ్ ఎలివేషన్ నెంబర్ 19, మాస్టర్ బెడ్రూమ్ ఎలివేషన్ నెంబర్ చూసుకోవాలి. ఓకేనా? చూపిస్తాగండి. ఇందులో కనిపించకుంటే 1 of 2 ఉందా పేజ్ నెంబర్స్ చూసుకోవాలండి. 1 of 2 1 of 1. 1 of 1లో అయితే ఒకటే పేజ్లో మనకు మొత్తం ఇచ్చేస్తాడు. లేదంటే 1 of 2 ఉంటే ఇంకా సెకండ్ పేజ్లో ఉంటుంది. అదే సేమ్.
1/1 అండి, ఇది ఓన్లీ 1/1, 1/2 లేదు. 1/1 కాబట్టి మనం 1/1లోనే మొత్తం అన్ని ఎలివేషన్స్ ఉంటాయి. ఒకట పేజీలో అన్ని ఎలివేషన్స్ ఉంటాయి. అందులో మన మాస్టర్ బెడ్రూమ్ చెక్ చేసుకుంటున్నాం. మాస్టర్ బెడ్రూమ్ చెక్ చేసుకున్నప్పుడు మన వాల్ ఎలివేషన్ నెంబర్ మాస్టర్ బెడ్రూమ్లో 19. ఇకండి మాస్టర్ బెడ్రూమ్ ఎలివేషన్ నెంబర్ 18 ఇచ్చింది. 18లో 2+6 ఉంది, అంతే అండి. 650 ఫిఫ్త్ లెవెల్ నుంచి మనం 658 ఇచ్చిండు. ఇక నుంచి 520 ఇచ్చిండు. ఓకేనా. ఇక్కడ మెజర్మెంట్లు ఇస్తాడండి. 200 ఇచ్చిండండి, సారీ. మనకు వాల్ నుంచి 200లో బాక్స్ పెట్టాలి. 6 మోడల్ స్టార్ట్ చేయాలి. 6 మోడల్ తర్వాత 50 mm గ్యాప్ పెట్టాలి. మళ్ళీ 50 mm కూడా డ్రాయింగ్లు ఇచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది. ఇదిగోండి 50. ఓకేనా. దీనిలో ఏం లేదండి, ఓన్లీ 6+2 ఉంది వాళ్ళకు. తర్వాత మాస్టర్ బెడ్రూమ్ వాళ్ళ ఎలివేషన్ 19 అండి. 19లో ఏమున్నాయి మనకు? ఒక 3 మోడల్ ఉంది, 6 మోడల్ ఉంది, తర్వాత లైట్ పాయింట్ ఉంది, తర్వాత 2 మోడల్ ఉంది, 6 మోడల్ ఉంది. తర్వాత ఫస్ట్ ఇక్కడ నుంచి చూద్దామండి. ఎఫ్ఎఫ్ లెవెల్ మనకు 1250 నుంచి హైట్, స్విచ్ బోర్డ్ హైట్ 1250 ఇచ్చిందండి మనకు. 1250 హైట్ చూసుకున్నాము. ఇక్కడ కనిపిస్తుందా? డోర్ నుంచి 150. తర్వాత కింద పుట్ ల్యాంప్ ఇచ్చినాము. 3 మోడల్ కింద పుట్ ల్యాంప్ ఉంది. పుట్ ల్యాంప్ వచ్చేసి మనకు ఎఫ్ఎఫ్ లెవెల్ నుంచి 300లో పుట్ ల్యాంప్ ఉంటుందండి. డోర్ నుంచి సేమ్ 6 మోడల్ స్టార్ట్ అయిందా, సేమ్ 150లో 6 మోడల్ స్టార్ట్ అయింది. 3 మోడల్ కూడా 6 స్టార్టింగ్ చేయాలి. తర్వాత ఇక్కడ 2+2 6 ఇచ్చిందండి. ఓకేనా. ఇక్కడ నుంచి 2350 అండి. అటు సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి 2300 పెట్టాలి మనం. లెఫ్ట్ సైడ్ వాల్ నుంచి 2350లో మనకు 2 మోడల్ అనేది స్టార్ట్ చేయాలి. లోపలికి పెట్టాలి, బయటకి అవుటర్ కాదు, ఇన్నర్ లోపలికి. 2350 నుంచి లోపలికి, 2350 తర్వాత కాదు, లోపలికి పెట్టాలి. స్విచ్ బోర్డ్ అనేది ఆడ స్టార్ట్ చేసి లోపలికి పెట్టాలి. 2+2 మోడల్ పెట్టినాక ఆడ తర్వాత 50 mm మళ్ళీ గ్యాప్ వదిలిపెట్టి మళ్ళీ 2 మోడల్ పెట్టాలి. అదే సేమ్ 2350లో 6 మోడల్ కూడా బాటమ్ పెట్టాలి. దీని బాటమ్ ఇచ్చింది చూడండి, 1100 ఇచ్చింది మనం. 6 మోడల్ ఏమో 650 ఇచ్చిండు. ఓకేనా. 6 మోడల్ 650, 2 మోడల్ ఏమో టీవీ పాయింట్ అన్నమాట. ఇది మనకి ఇక్కడ టీవీ సింబల్ ఇచ్చింది చూడండి, సింబల్. 1100లో మనకు టీవీ పాయింట్ వస్తుంది. 1100లో